కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి ఆ చిన్నారుల పాలిట కాలయముడయ్యాడు. భార్య వదిలేసి వెళ్లిపోయిందని తీవ్ర మనస్తాపంతో ముగ్గురు అమాయక ఆడబిడ్డలను అత్యంత అమానుష్యంగా హతమార్చి ఆపై తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘోర ఉదాంతం ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. చీమకుర్తి మండల పరిధిలోని కేవి అగ్రహారానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు అచ్యుత, పూజిత, లోహిత ఉన్నారు. కొంతకాలంగా కుటుంబంలో జరుగుతున్న గొడవల కారణంగా సుధాకర్ భార్య భర్తను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అయితే భార్య తనను వదిలి వెళ్లిపోవడాన్ని సుధాకర్ తట్టుకోలేకపోయాడు. గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్ జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే కన్న కూతుళ్లను కూడా పొట్టనబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి సమయంలో ముగ్గురు కుమార్తెలు అచ్యుత, పూజిత, లోహితలను చంపేసి అనంతరం సుధాకర్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. వాస్తవమే సార్. అతనేమో అక్కడ పొలాలు ఉరేసుకుని చనిపోయినాడు. అతనేమో ముగ్గురు పిల్లలేమో ఒక వస్తున్నారు అన్నారు. ఉదయం ఇంట్లో నుంచి ఎలాంటి చప్పుడు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ముగ్గురు మృతదేహాలు కనిపించాయి. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం స్పాట్కు చేరుకున్న చీమకుర్తి పోలీసులు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లే ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోనింగ్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. కాశీరావు, ప్రకాశం జిల్లా కేవి అగ్రహారంలో భార్య వదిలేసి వెళ్లిపోయిందన్న మనస్తాపంతో సుధాకర్ అనే వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలను అత్యంత దారుణంగా హత్య చేసి ఆపై తాను కూడా బలవన్మరణానికి పాల్పడినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలేంటి కాశీరావు? దేవి, ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలం కేవి అగ్రహారం గ్రామంలో చోటు చేసుకున్నటువంటి విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామం అంతా శోక సముద్రంగా మారింది. కుటుంబ కలహాలు, వ్యక్తిగత సమస్యలు ఎంతటి దారుణ పరిణామాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. గ్రామానికి చెందినటువంటి ఏకుల సుధాకర్ అనే వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలైనటువంటి 11 ఏళ్ల గో అచ్యుత, 9 ఏళ్ల పూజిత, 8 సంవత్సరాల లోహితులను విషమిచ్చి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం గ్రామ శివారులోని ఓ చెట్టు కురేసుకుని అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు చీమకుర్తి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన ఇంటిని, పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా పరిశీలించారు. ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సుధాకర్ కొంతకాలంగా కుటుంబ సభ్యుల సమస్యలతో మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. కుటుంబంలో తరచూ గొడవలు జరగడంతో తన భార్య కూడా అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణం, ఈ ఘోరానికి గల కారణం కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయా, లేక ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేక ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనలో అత్యంత విషాదకర విషయం ఏమిటంటే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం. చదువుకుంటూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్నటువంటి చిన్నారులు ఇలా దుర్మరణం చెందటం గ్రామస్తులను కలిసివేసింది. చిన్నారులతో ఆడిపాడినటువంటి స్నేహితులు, బంధువులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వారి మరణ వార్త తెలుసుకున్నటువంటి ఆ పిల్లల ఉపాధ్యాయులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో కేవీ అగ్రహారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల ఇంటి వద్ద బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పట్టిస్తున్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినటువంటి ఈ ఘటన గురించే చర్చ జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు సమాజానికి కూడా హెచ్చరిక లాంటివే.
కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు వాటిని ఒంటరిగా భరించకుండా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలని కూడా ఈ ఘటన మనకి సూచిస్తుంది. క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు జీవితాలను నాశనం చేస్తాయని కూడా మనం ఈ ఘటన చూసి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల వాగ్మూలాలు సేకరిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదికలు అలాగే ఇతర ఆధారాల ఆధారంగా ఈ ఘటన వెనుక ఉన్నటువంటి అసలు కారణాలను కూడా వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకు అధికారికంగా సమాచారం కోసం వేసి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రకాశం జిల్లాని విషాదంలో ముంచెత్తినటువంటి ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్రంగా కలిసివేసింది. ముగ్గురు చిన్నారులు, వారి తండ్రి ఒకే రోజు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమైన సంఘటనగా చెప్పుకోవాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు వాటికి శాంతియుత పరిష్కార మార్గాలను అన్వేషించడం అవసరం అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. దేవి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. వాస్తవం సార్, అతనేమో అక్కడ పొలాలు ఊరేసుకుని చనిపోయినాడు. అతనేమో ముగ్గురు పిల్లలేమో ఒక మొత్తం ఉన్నారు. ఉదయం 6 గంటలకి తినే ఉన్నాడు, మంచి తిన్నాడా? బాగానే ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నాడు. ఉదయం 6 గంటలకి తినే ఉన్నాడు, మంచి తిన్నాడా? బాగానే ఉన్నాడు. వాస్తవం సార్, అతనేమో అక్కడ పొలాలు ఊరేసుకుని చనిపోయినాడు. అతనేమో ముగ్గురు పిల్లలేమో ఒక మొత్తం ఉన్నారు.